వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. సాధారణంగా 2 ఏళ్ల వయసులో ఏ చిన్నారి అయినా తల్లి ఓడి పిల్లగా మారిపోతుంది. బుడిబుడి అడుగులు అప్పుడే నేర్చుకుంటుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం మనకి నటరాజ అదృష్టమో తెలీదు, ఆ ఆశీస్సులో తెలియదు, కానీ ఈ పాప నాట్య మయూరిగా మారిపోయింది. అయితే ఒక కూచిపూడిలోనే కాకుండా భగవద్గీత శ్లోకాలలోనూ కూడా ఆరితేరిపోయింది. కరాటే ఇలాంటి ఎన్నో వైవిధ్యాలను చూపిస్తూ అందరినీ మైమరిపించేలా చేస్తుంది. ఆ చిన్నారి ఈ రోజు మన స్టూడియోలో ఉంది. అయితే తనతో మాట్లాడదాం. హాయ్ అమ్మా, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అందరికీ నమస్కారం. నమస్తే. హవిషా రెడ్డి కదా నీ పేరు? ఓకే, ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు. ఫస్ట్ క్లాస్ లోనే నీకు ఆల్రెడీ కూచిపూడి, కరాటే అన్ని వచ్చేసాయి కదా, శ్లోకాలు కూడా. ఎలా తల్లి, అలా ఎలా నేర్చుకోవాలనిపించింది నీకు? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? ఎన్ని రోజులు అవుతుంది ఇలా వెళ్ళబట్టి? 2 years. 2 years నుంచి. అప్పటి నుంచే వెళ్తున్నావు. ఎందుకు, నీకు డాన్స్ అంటే ఇంట్రెస్టా? ఓకే, మీ గురువు పేరేంటి? కూచిపూడి గురువు పేరు? జయశ్రీ మేడం. జయశ్రీ మేడం. ఓకే సార్, మీరు చెప్పండి. వీర రాఘవరెడ్డి గారు, మీకు కూడా సుమన్ టీవీ వరంగల్ కి స్వాగతం. అయితే చిన్నారికి చూస్తే 2 years నుంచే మీరు నేర్పించిన అంటున్నారు. అలా ఎలా సార్? అంటే తనలో టాలెంట్ మీరు ఏమైనా గుర్తించారా, లేకపోతే తనంతట తను అలా వెళ్ళాలనుకుందా? ఎప్పటి నుంచో మాకు ఫ్యాషన్, ఆమెకి డాన్స్ నేర్పించాలని. స్టడీస్ ఒకటే కాకుండా డాన్స్ నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఓకే, మీరేం చేస్తుంటారు సార్? నేను స్కూల్లో టీచర్ చేస్తాను. ఓకే, ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ మీరు 2 years నుంచి స్టార్ట్ చేశారు అన్నారు కదా. లోకల్ లోనే గురువుని ఎంచుకొని మీరు ఒక 3-4 మెంబర్స్ చూసాము. ఒక మేడం తెలిసిన వాళ్ళు ఉంటే ఆ మేడం ద్వారా నేర్పించాము. అది ఫస్ట్ ఒక 1 week చేస్తా లేదా అసలు ఆమెకి మాటలు రావు అన్నప్పుడు టీచర్ తీసుకున్నాక అడ్మిషన్ అసలు 1 2 3 కూడా రానప్పుడు ఆ మేడం ఎలా నేర్పించారంటే దిద్దిత్తాయి అని చెప్పి స్టార్ట్ చేసి నేర్పించారు మేడం. అట్లా ఆమె ఇంకా అప్పటి నుంచి 1 week తర్వాత తాళాలను కూడా గ్రహించింది. 1 2 3 రానప్పుడు కూడా ఆమె దిద్దిత్తాయి యొక్క సౌండ్స్ విని దాని ద్వారా ఆమె నేర్చుకోవడం జరిగింది. ఓకే, అవునా తల్లి? నీకు నేర్చుకోవాలనిపించిందా? అవునా? ఓకే ఓకే మేడం, మీరు చెప్పండి. 50 పైన ప్రోగ్రామ్స్ ఇచ్చింది పాప. అట్లా వెళ్ళిన ప్రతిసారి కూడా విత్ మేకప్, ఆర్నమెంట్స్ అన్ని కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదా పాప? మేకప్ కూడా చాలా బాగా వేయించుకుంటుంది. డాన్స్ టీచర్ చాలా షాక్ అవుతారు. చిన్న పిల్లలు వేయించుకుంటుంది, పెద్ద పిల్లలు మీరు మూవ్ అవుతున్నారు అని. 2 hours పడుతుంది మేడం మేకప్. ఇలానే ఉంటుంది హెడ్. ఓకే, ఇలా ఇలా కూడా మంచిగా ఉంటుంది. హెడ్ కూడా మూవ్ చేయకుండా పెట్టేస్తుంది. ఓకే, చెప్పు తల్లి, నువ్వు ఆ నాట్యంలో ప్రతి ఎక్స్ప్రెషన్స్ ని మార్చాల్సి వస్తుంది. నువ్వు పెడతావా ఎక్స్ప్రెషన్స్ కూడా? ఏంటి నీ మెల్లో ఉన్న మెడల్ ఏంటి అది? ఎప్పుడు ఐగిరి నందిని డాన్స్ చేస్తే నీకు మెడల్ వచ్చిందా? ఓకే, మాకు చూపిస్తావా మెడల్? ఓకే, పాప అవార్డులు కూడా ఉన్నాయి కదండి. కంగ్రాచులేషన్స్ తల్లి. ఓకే, ఈ భగవద్గీత శ్లోకాల వెనకాల హిస్టరీ ఏంటి సార్? కూచిపూడి సాధారణంగా పిల్లలు ఒకరిని ఒకరు చూసుకుంటూ కూడా నేర్చుకుంటారు. శ్లోకాలు అనేవి ఇప్పుడున్న పిల్లల్లో మాక్సిమం ఫోన్స్, రీల్స్, ఈ జనరేషన్ మేము చూసాం, కానీ ఇంత చిన్న వయసులో శ్లోకాలను అంత స్పష్టంగా మాట్లాడగలుగుతుంది. ఒక్కటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆ మొబైల్ యూజ్ చేయదు. ఓకే, ఇప్పుడు ప్రతి పిల్లలు మొబైల్ యూజ్ చేస్తారు. ఏంటంటే మొబైల్ యూజ్ చేయదు. దాని ద్వారా మేము కొన్ని శ్లోకాలు మామూలుగా నేర్పిస్తూ ఉంటూ దశావతారాలు స్టార్ట్ చేసాం ఫస్ట్. దాని తర్వాత భగవద్గీత స్టార్ట్ చేసాం. భగవద్గీత శ్లోకాలు కూడా చిన్న మిస్టేక్ లేకుండా చెప్తున్నాం. అదే స్పష్టంగా పలుకుతుంది. ఆమెకి లక్ష్మి సరస్వతి కటాక్షం ఉంది. అవును, ఆ కటాక్షం ఉండడం వల్లనే కూడా ముందుకు రాగలుగుతుంది. చేయగలుగుతున్నాము. ఏ వీడియో గానీ దేనికైనా ఏది నేర్పించినా నేను కాదు అని చెప్పదు. అవునా తల్లి? ఆమె యాక్టివ్ గా ఉండి చేస్తుంది కాబట్టి ఆ యాక్టివ్నెస్ మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఒకటే ఓన్లీ డాన్స్ స్టడీస్ కాకుండా కల్చరల్ గా కూడా ఆమెను ముందుకు తీసుకెళ్లాలని చేస్తాం. వాస్తవం సార్, ఏదైనా కూడా తనకి ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మనం ఎంత పుష్ చేసినా కూడా అది చేయలేరు. అవును, ఆ స్మైల్ కూడా ఎంత న్యాచురల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది నీ స్మైల్. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏంటి సార్ అవన్నీ అవార్డ్స్ కూడా మనకి ఇక్కడ లోకల్లో వచ్చినవేనా? వరల్డ్ రికార్డ్స్. ఓకే వరల్డ్ రికార్డ్స్. ఓకే ఓకే, గిన్నిస్ ఇండియన్ బుక్ రికార్డ్, ఏషియన్ బుక్ రికార్డ్, బ్రిటిష్ మొత్తం టోటల్ వరల్డ్ వైడ్. ఓకే, నీకు అర్థమవుతుంది ఆ రికార్డ్స్ అన్ని కూడా? పెట్టేసుకుంటున్నావా? ఫ్రేమ్ లో పెట్టేసుకొని ఉంచేసుకుంటావా? ఏం చెప్పు.
ఇష్టమా నీకు అట్లా రికార్డ్ సాధించడము? ఐసిడిఎంఏ వరల్డ్ రికార్డ్స్ యాక్చువల్లీ 5 years to 70 years వాళ్ళు చేస్తారు మేడం పార్టిసిపేట్. Actually, దాంట్లో లేదు వరల్డ్ తనకి. వైడ్ అటెండ్ కానీ మేడం బాగా చేసిందని చెప్పేసి స్పెషల్ గా తీసుకున్నారేమని. ఓకే 5 to 30+ years వాళ్ళకి ఎలిజిబుల్ సాంగ్. అవును ఎలిజిబుల్ ఉంటాయి. 3.5 అయినా లాస్ట్ December 17th చేసింది. ఇప్పుడు December 24th గిన్నెస్ బుక్ రికార్డ్ చేసింది, దానికి సెలెక్ట్ అయింది. ఫెంటాస్టిక్. ఐగర్ నందిని సాంగ్ కి 8 minutes 14 seconds ఉంటుంది 30 minutes కంటిన్యూ డ్యూరేషన్. ఓకే 13 minutes 10 seconds ఉంటుంది. పెద్ద పిల్లలతో పాటు తను కూడా చేస్తుంది. కంటిన్యూ చేస్తుంది. మేబీ వరల్డ్ లో ఇప్పటి వరకు ఇంత చిన్న వయసులో బిలో 5 years మా పాపే కావచ్చు. ఇప్పుడు తాంబాలం మీద Very good, very good. నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు తాంబాలం పైన డాన్స్ చేయడం. ఆహా కింద తాంబాలం ఉంచి దాని మీద నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు. చేస్తావమ్మా నువ్వు అలా? భయం ఏదా నీకు అట్లా పెట్టినప్పుడు పడిపోతానేమో అని టెన్షన్ రాదా? మేడం ప్రాక్టీస్ వీడియోస్ కూడా ఉన్నాయి. అదే ఏమి అలా అంత ధైర్యంతో ఎలా చేస్తావు నువ్వు? నీకు ఇష్టమా? అవునా? మా కోసం ఒక శ్లోకంతో స్టార్ట్ చేస్తావా? శ్లోకం పాడతావా ఏదైనా? చెప్తలే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓకే దాని అర్థాలు గానీ అన్ని తెలుస్తాయి అతనికి? అక్కడ దాకా తెలియదు మేడం. ఆమె అంటే మనం చెప్పింది అర్థం చేసుకుంటది. ఆమె అర్థం చేసుకొని దాన్ని పెట్టుకొని అలా పాడుతుంది. అవును అంటే దాని అర్థాలు మనం చెప్పినా గానీ ఆమెకు అర్థాలు అవి తెలియవు ఇంకా. అదే ఆమె ఇప్పుడు బేసికల్ గా మనకే కొన్ని అర్థం కావు. అదే కదండి. నిద్ర లేవగానే చెప్పే శ్లోకము కరాగ్రే వసతే లక్ష్మి కలమూలే సిత గౌరి ప్రభాతే కళ దర్శనము. ఇలా అనుకొని ఇలా చూసుకోవాలి. అవును కదా? చేస్తావా మరి నువ్వు డైలీ? ఓకే హవిషాకి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? తింటావా మంచిగా? అమ్మ పెట్టింది ఏదైనా తింటావా? ముద్దపప్పు ఆవకాయ అన్ని. ఏంటి ఫేవరెట్ నీకు చెప్పాలి? క్యారెట్ లేడీ ఫింగర్ చికెన్. క్యారెట్ లేడీ ఫింగర్ చికెన్ అన్ని మూడే ఇష్టమేనా? అవునా? అమ్మ తినిపిస్తుందా నువ్వు తింటావా? మమ్మీ మమ్మీ తినిపిస్తుంది కానీ డాన్స్ మాత్రం నువ్వే చేస్తావు. అవునా? అది మాత్రం నీకు ఇష్టం. రైట్. ఓకే మా కోసం ఒక కూచిపూడి నృత్యం ఏదైనా చూపించగలుగుతావా? చేస్తావా తల్లి? ఓకే తనకి ఇష్టమైన సాంగ్స్ ఏదైనా కూడా పెట్టండి. చెప్పేస్తుంది చూడండి. మూషిక వాహన సూత్ర వామన రూప మహేష్ పుత్ర విఘ్న నమస్తే నమస్కారం మోదకస్త ఛామ రండిత వామన పుత్ర స్వరపుత్ర విఘ్న వినాయక నమస్తే. అసలు పాప ఫస్ట్ క్లాస్ చదువుతూ కూచిపూడి నృత్యము, కరాటే, ఇంకా భగవద్గీత శ్లోకాలు, దశావతారాలు, రామాయణంలో ఈ క్విజ్ ఏంటి మేడం? దీని వెనకాల ఏంటి రీజన్? 1.5 years బ్యాకే చెప్పింది. January 1st రోజే అవును. లాస్ట్ ఇయర్ రోజు మేము ప్రోగ్రామ్ చేసాం. ఇది ఇంత చిన్న వయసులో అలా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా గ్రేట్. నేర్పించిపోయినా గానీ మమ్మీ నేర్పించలేదు, మమ్మీ నేర్పిస్తాను నా చుట్టూ. అవునా? నువ్వు నాకు అబద్ధం చెప్పావు, పింకీ ప్రామిస్ చేసావు, నాకు నేర్పించలేదు. ఎప్పుడైనా 1 day నేను శ్లోకం నేర్పించడం 1 day డిలే చేస్తే అస్సలు ఊరుకోదు. అంటే ఆమెకి ఇష్టం. మేము ఎప్పుడు నేర్పించము, ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంది. ఇప్పుడు ఇది కూడా మూవీ ఎప్పుడు నేర్పి శ్రీరామరాజ్యం, శ్రీరామదాసు, తనకి ఇష్టం. అలా దేవుడు అంటే ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం, హిస్టారికల్ గా తనకు అంత ఉంది తనకి నేర్చుకోవాలని. శివుడు ఎవరు మమ్మీ, వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు, వాళ్ళ బాబు ఎవరు, వినాయకుడు ఎవరు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఇంకెప్పుడు ఇవే అడుగుతుంది. ఇప్పుడు మమ్మీ అడుగుతుంది కొన్ని క్వశ్చన్స్. చెప్తావా రామాయణంవి? చెప్తావా? మీరు అడగండి. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. రామాయణంలో ఎవరి గురించి రాశాడు? రాముడి గురించి. రాముడి వాళ్ళ ఫాదర్ ఎవరు? దశరథ మహారాజు. రాముని మదర్? కౌశల్య. రాముని గురువు గారు? వశిష్ఠుడు. రాముని బ్రదర్స్ నేమ్స్? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. సీత శ్రీరాముడు ఏం చేశాడు? శివధనులు పిలిచి సీతని మ్యారేజ్ చేసుకున్నాడు. సీతారాములు ఎన్ని ఇయర్స్ అరణ్యవాసం చేశారు? 14 years అరణ్యవాసం చేశారు. 14 years ఎక్కడ అరణ్యవాసం చేశారు? దండకారణ్యంలో. శూర్పణఖ ఇయర్స్ నోస్ ఎవరు కట్ చేశారు? లక్ష్మణుడు. వెరీ గుడ్. శూర్పణఖ ఎవరు? రావణుడు వాళ్ళ
సిస్టర్. సీతను అపహరించడానికి రావణుడు ఏ వేషంలో వచ్చాడు? భిక్షగాని వేషంలో. సీతాదేవిని అపహరించి రాముడు ఎక్కడ బంధించాడు? అశోకవనంలో. లంకకు ఏ రాక్షసి కాపులాగా ఉంది? లంకిని. సీతకు రాముడు ఏ పరీక్ష విధించాడు? అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష అంటే తెలుసా నీకు? ఎంత చక్కచక్కా చెప్పేస్తుంది సార్. అసలు నిజంగా చెప్పాలంటే టేకబో మేడం నిజంగా పాపకి. అండ్ పాప ఎఫర్ట్ ఎంత ఉన్నా కూడా పేరెంట్స్ ది చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా తనకి నేర్పించాలి అన్న పట్టుదల ఉంటే తప్ప అది జరగదు. పాపకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అంత కోఆపరేషన్ లేకపోతే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మీరు కూడా అంత కోఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి తనకు అంత ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందనే చెప్పాలి నిజం చెప్పాలంటే. ఇంకా భగవద్గీత శ్లోకాలు చెప్తావా తల్లి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము మహావిష్ణువు దశావతారాలలో భూమి పైన అవతరించారు. మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, బలరామ అవతారము, శ్రీరామ అవతారము, శ్రీకృష్ణ అవతారము, కల్కి అవతారము. అన్ని అవతారాలు ఎంత స్పష్టంగా అసలు. ఎలా తల్లి నీకు అంత ఇంట్రెస్ట్? నచ్చినాయా నీకు ఆ స్టోరీస్ అన్ని కూడా? అవునా? మీ ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటావా స్కూల్లో? అసెంబ్లీలో చెప్తారు మేడం. స్కూల్లో ఎప్పుడైనా సాటర్డే ఉంటుంది. యాక్చువల్లీ ఇవాళ కూడా ఉంది. ఏ స్కూల్ సార్ పాప? ఆదర్శ హై స్కూల్ ఇక్కడ లోకల్ లోనే వర్క్ చేస్తాను. ఆహా, సేమ్ స్కూల్లో వర్క్ చే. ఓకే. డాడీతో వెళ్తావా రోజు స్కూల్ కి? అవునా? కొడతారా డాడీ? కొట్టరా? ఏదైనా తప్పు చెప్తే కొడతారా? కొట్టరు. నీ ఇంట్రెస్ట్ తోని నువ్వు ఇంత బాగా నేర్చుకుంటున్నావు కదా, ఇంకా ముందు ముందు మరి ఏం అవ్వాలని ఉంది నీకు? డాన్స్ టీచర్. డాన్స్ టీచర్ అవుతావా? అందరికి నేర్పిస్తావా మరి? ఆహా, మీ డాన్స్ టీచర్ బాగా చెప్తుందా మరి నీకు ఇప్పుడు? ఓకే, నువ్వు కూడా ముందు ముందు అందరి పిల్లలకి ఇలాగే నేర్పించాలి. అవునా? నేర్పిస్తావా? కరాటే ఏంటి సార్ మరి ఈ 4 years లో బోన్స్ అనేవి కూడా ఇంకా స్ట్రాంగ్ అవ్వవు పాపకి? ఆ కరాటే అంటే చాలా పదును ఉండాలి, సాధన ఉండాలి. అలా ఎందుకు అటు సైడ్ ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కరాటే ఉంటే సెల్ఫ్ డిఫెన్స్ ఉంటది అని చెప్పేసి ఆమెకి ఎట్లాగో డాన్స్ చేస్తుంది, ఆ సేమ్ మూమెంట్స్ ఉంటాయి అని చెప్పేసి కరాటే కూడా నేర్పిస్తుంది. ఎల్లో బెల్ట్ కి వచ్చింది పాప. యాక్చువల్ గా అయితే ఎల్లో బెల్ట్ రావడానికి 2 months పడుతుంది. వితిన్ 15 days లో ఆమె అచీవ్ చేసేసింది. నేర్చుకుంది. ఇప్పుడు 2 katas అయిపోయింది, 3rd kata నేర్చుకుంటుంది. అండ్ January 7th మళ్ళా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంది. ఓకే. ఇంకా విత్ ఇన్ ద మంత్ ఆరెంజ్ బెల్ట్ కూడా వస్తుంది నెక్స్ట్. నైస్ నైస్. ఆమెకి రావాల్సిన 2 months లో ఉన్న ప్రోగ్రామ్ ఆమె ఈవెన్ 15 days లో చేస్తుంది అనమాట. తక్కువ డ్యూరేషన్ లో అడ్వాన్స్ గానే ఉంటుంది ఇప్పుడు వరకు. లోకల్ ఏనా సార్ అది కరాటే కూడా? కరాటే కూడా ఇక్కడే మాస్టర్ అందరూ ఇక్కడ. ఇంకేంటి సకల వల్లభ అంటారు కదా, అలాగే ఉంటుంది పాప కూడా. ఆల్రౌండర్ ఆమె అండ్ గాడ్ గిఫ్ట్ చైల్డ్ మాకు. అంతే సార్, ఆబ్వియస్లీ అది లక్ష్మీదేవి, ఖచ్చితంగా. సరస్వతీదేవి. అవునా? సరస్వతీదేవి కటాక్షం మాత్రం చాలా మెండుగా ఉంది. అవునా తల్లి? ఇంకా సార్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమేమి చేయించాలనుకుంటున్నారు పాపని? ఏంటి మీ ప్లాన్? సంగీతం ఒకటి ఉంది మేడం. మీకు వీటి అన్నిటికీ టైం ఎలా అది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు? పాప స్టడీ గానీ ట్యూషన్స్ ఇవ్వాలి రేపు పిల్లలకి, చిన్న పిల్లలకి ట్యూషన్స్. స్టడీ అందరి పేరెంట్స్ లా థింక్ చేయడం, స్టడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కాదు, ఏదో ఐటీ రావాలి నేర్పించాలని బాగా ఇంట్రెస్టెడ్ మేడం. సో దట్ స్టడీస్ అంటే అందరూ చదువుతారు, అది కామన్. ఆమె కూడా చదవగలుగుతారు మోరోవర్. అండ్ ఆమెకి ఇప్పుడు ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తూ ఆమె రేపు 7th class కి వచ్చేసరికి ఈవెంతో ఇవన్నీ అయిపోతాయి. కరాటే గానీ, డాన్స్ డిప్లొమా అయిపోతుంది, ఈవెన్ కరాటే గానీ ఏమైనా గానీ అయిపోతాయి. ఇంకోటి సంగీతం ఒకటి ఉంది మేడం. సంగీతం కూడా ఆమె ఏజ్ సూటబుల్ కాదు, 2-3 years అన్నారు. అవునండి, 5-6 years దాటితే బట్ అంటే ఆమెకి రాయడం చదవడం రాదు. సో ఆమెకి రాకపోయినా నేర్చుకోగలుగుతుంది. బట్ వాళ్ళ టీచర్ అడిగితే ఏమన్నారంటే కొంచెం టైం తీసుకుందాం అన్నారు. ఈ సమ్మర్ లో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఈవెన్ 7th class కల్లే. అవును అవును సార్, ఎర్లీగా కంప్లీట్ అయిపోతాయి.
అవునవును. యూట్యూబ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంది పాప. ఆ పేజ్ లో చూస్తున్నప్పుడు ఆ స్లాంగ్ మాట్లాడే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఏదో ఒక్కసారి చెప్పు, ఏదైనా శ్లోకం నీ స్లాంగ్ తో మాట్లాడతావు కదా. అందరికీ నమస్కారం అని అందరికీ నమస్కారము. నేను మీకు ఇప్పుడు చెప్తాలే, నీకు ఏది చెప్పాలనిపిస్తుంది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ ఆస్మిన్ సన్నిధిం కురుం. నీకు క్లాప్స్ అనేవి సరిపోవు, ఇంకా ఎక్కువ అప్రిషియేషన్స్ కావాలి నీకు. చాలా మంది రోజుకి ఒక 3-4 మెంబర్స్ కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. పాప నిజంగా గాడ్ గిఫ్ట్ అండి. మీ పాప చెప్పడం కూడా మాకు ఆ మాట చాలా చిన్న విషయం అసలు అని. చాలా స్టేట్స్ నుంచి కాల్ చేస్తారు ఏమో కోసం. మీకు ఎలా అనిపిస్తుంది అండి యాజ్ ఏ పేరెంట్స్ గా మీకు అవన్నీ విన్నప్పుడు? అంతే, దాని నుంచి ఇంతకంటే ప్రాపర్టీస్ ఏమో మాకు అది తనే పెద్ద బిగ్ ప్రాపర్టీ. అవును అవును, మేము ఫస్ట్ అదే ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ చేసిందండి పాప? పరకాల 2.11 years పరకాలలో ఫస్ట్ ప్రోగ్రామ్ అక్కడే. 2.11 years చిన్న పిల్ల నడవటం. అవును కదా, అప్పుడు అడుగులు వేస్తుంది. అడుగులు వేస్తూ స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఫస్ట్ ప్రోగ్రామ్ లో చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు పాపని చూసినప్పుడు? స్టేజ్ మీద తను అందరూ మెచ్చుకుంటే కోడి రామకృష్ణ డైరెక్టర్ సార్ వచ్చారు. అవును, డైరెక్టర్ గారు 2-3 years కూడా లేకుండా మీ పాపను స్టేజ్ ఎక్కించారు. చాలా చేతులు పట్టుకున్నారు. పాపకి కెమెరా ఫియర్ పోయింది అంటే రేపు ఫ్యూచర్ లో మూవీస్ కానీ ఏదైనా కూడా మనం పంపించవచ్చు. వెళ్తామా డాన్స్ కి? ఓన్లీ డాన్స్ అంతే, పక్కా క్లారిటీగా ఉంది పాప. వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ నీకు. ఇప్పటి వరకు వచ్చిన అవార్డ్స్ అన్నిటికీ నీకు కంగ్రాచులేషన్స్ తల్లి. ఇంకా ముందు ముందు నువ్వు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు కూడా పాపకి అంతే సపోర్ట్ చేయాలి. తనని మోటివేట్ చేస్తూ తనకి ఏవేవైతే కళలు ఉన్నాయో వాటిలో పూర్తిగా మీరు తనకి తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. Thank you. Boss, thank you, Sudan. Yay! కురుక్షేత్రే సమవేతాయ యుచ్చవ మామకా పాండవ శైవ కిమ కుర్వత సంజయ.